తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పిల్లల్లో ఆటిజం ఈ మధ్య బాగా చూస్తున్నామండి. సరిగ్గా మెదడు ఎదగక హైపర్ యాక్టివ్ గా ఉంటారు. కొంతమంది పిల్లలు ఏమి మాట్లాడరు, ఒక్క లెవెల్ అలా కూర్చుని ఉంటారు. కొంతమంది ఏమో అలా ఉన్న వాళ్ళు ఏంటంటే హైపర్ యాక్టివ్, అది చేస్తారు, గోల చేస్తారు, ఇదంతా చేస్తూ ఉంటారు. ఇద్దరిని అతివృష్టి ఒకళ్ళ అనావృష్టి అలా ఉంటున్నారండి. ఈ సమస్య ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నాం. అయితే వీళ్ళకి ఇంకేమైనా మార్గం ఉందా? స్పిరిచువల్ గా వాళ్ళని ఏమైనా నయం చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకంగా మెడిసిన్స్ అంటూ ఏమి ఉండవు. వాళ్ళ అలవాట్లు మార్చటము, వాళ్ళ వే ఆఫ్ లైఫ్ మార్చడమే తల్లిదండ్రుల పని. వీళ్ళకంటూ ప్రత్యేకంగా ఇప్పుడు కొన్ని స్కూల్స్ కూడా వస్తూ ఉన్నాయి. దీనికమ్మా ఉపయోగం లేదు. ఇక్కడ మీరు వీటికి ఏమన్నా దైవికంగా ఏదైనా ఉంటుందా అంటే రెండు ఉన్నాయమ్మా. ఒకటి ప్రధానంగా వచ్చిన తర్వాత మనం ఏం చెయ్యాలి, రాకుండా ఎలా ఉండాలనే విషయాన్ని చూసుకోవాలి. దీనికి ప్రధానమైన కారణం తెలుసమ్మా, ఎప్పుడైతే కడుపుతో ఉంటారో సంబంధం లేని విషయం కూడా ఒకటి చెప్తాను ఇప్పుడు. దేనికి సంబంధం మీరు అర్థం చేసుకోండి. గర్భవతిగా ఉన్నప్పుడు ఆవిడ మైండ్ చాలా రిలాక్స్గా ఉంటారండి. దేని గురించి తాపత్రయ, టెన్షన్ ఏది పడ్డా ఆ ప్రభావం మొత్తం ఆ పిల్లల మీదే పడుతూ ఉంటుంది. సీతామ్మవారు రాముడి వారిని, సీతామ్మవారు గర్భవతిగా ఉన్నారని తెలియగానే రాముడి వారిని కోరుతుంది ఆవిడ. ఏమని? నాకు ముని ఆశ్రమానికి వెళ్ళాలని ఉంది, అక్కడ ముని సేవ చేయాలని ఉంది నాకు. సరే అంటారు రాముడు వారు. అప్పుడు టైం వస్తుంది పంపిస్తా అంటారు. ఆ తర్వాత చెప్పబెట్టకుండా ఈ కారణం అయితే పంపించారు, అది వేరే విషయం. ఏమిటంటే గర్భవతిగా ఉన్నప్పుడు ఇట్లా ఉంటే నానా రకాలైన అగచాట్లు ఉన్నవన్నీ కూడా అవి మెదడులో పెట్టుకుంటే మొత్తం పిల్లల మీద ఎఫెక్షన్ పడుతుందండి. దానికి తోడు అత్తను కొట్టే కోడలు, కోడల్ని హింసించే అత్త సీరియల్స్, వీటి యొక్క ప్రభావం కూడా ఎంత ఎఫెక్షన్ పడుతున్నాయంటే, ఫోన్ చేసి నిన్నది ఏమైంది, సీరియల్ గురించి తాపత్రయపడిపోతున్నారు. ఇంట్లో ఏం జరుగుతుంది అని కాదు, అక్కడ ఏమైంది అని. అంటే మనిషి ఒక్కదానికి ఎంత ఎఫెక్షన్ అయిపోతున్నాడు అనేటువంటి విషయం, ఎడిక్ట్ అయిపోతున్నాడు అనేటువంటి విషయం మనం గమనించాలి. ఈ ఎడిక్ట్ అయిపోవటం వల్ల ఏమవుతుంది అంటే లోపల గర్భంలో ఉండేటువంటి పిల్లలు కుచించుకుపోతున్నారు. ఆ ప్రభావం అంత ఉంటుంది, బాగా ఉంటుందండి. ఇప్పుడు అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడేగా ప్రతి మనిషికి, నాకు తెలిసి ఈ మధ్యకాలంలో తీసేస్తే గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టినకు వచ్చినప్పుడు ప్రతిరోజు నేను వినేవాడిని. అక్కడ సుందరకాండ ముందు వినిపించేవారు, ఎంఎస్ రామారావు గారిది. మనస్సుకి ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ సుందరకాండ వినిపించేవారు. లేదంటే కనుక రోజు ఒక్కసారి అయినా కనీసం హనుమాన్ చాలీసా పారాయణ చేయమనేవారు. ప్రతిరోజు సాయంత్రం ఒక్క 10 నిమిషాలు ఆయన స్వంగులగిలి కూర్చొని రానేవారు. దీనివల్ల భూత పిశాచాది భయాలు లేకుండా ధైర్యంగా ఉంటూ, ఇంట్లో ఉండేటువంటి సమస్యలు ఎత్తి మీదకి రాకుండా, అవి మెదడులోకి వెళ్ళకుండా, మనసు మీద పడకుండా, వికారం అయిపోకుండా మనిషి ప్రశాంతంగా ఉంటే చక్కటి సంతానం కలుగుతుంది అని. ఇవాళ ఏముందమ్మా, 30 ఏళ్ళ వరకు పెళ్ళిళ్ళు లేవు. పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు కలిసి ఉంటారో లేదో తెలియదు, కలిసి ఉంటే ఎంతకాలం ఉంటారో తెలియదు. వాళ్ళు ఉండేటువంటి విధానానికి, వాళ్ళు ఉండేటువంటి తాపత్రయానికి, గర్భవతిగా ఉండి కూడా ఉద్యోగం చేయాలి, లేదంటే ఇదని ఈఎంఐలు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, అంత మెంటల్ టెన్షన్ పడుతున్నప్పుడు అది వాడి మీద పడకుండా ఉంటుందండి, కడుపుల పిల్లల మీద. చాలా మంది 9వ నెల ఉన్నా కూడా అలా జాబులకి వెళ్తూ బస్సుల్లో అలా పాపం తిరుగుతూ ఉంటారండి. అదేమంటే పూర్వం రోజులకి ఇప్పటికీ కాలం మారింది అంటారు. అప్పుడు సూర్యుడు తూర్పే వచ్చాడు, ఇప్పుడు సూర్యుడు తూర్పే వచ్చాడండి. వాటిలో కాలం మారా, మనం మారాం, మన అలవాట్లు మారాయి, మన ఇష్టాలు మారాయి, మన కోరికలు మారాయి. 15,000 రూపాయలు సంపాదించుకునేటువంటి వ్యక్తి బ్రతుకుతున్నాడు ప్రశాంతంగా. 1,50,000 సంపాదించే వ్యక్తి ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నాడు. అంటే వాడికి 30,000 రూపాయలు జీతం ఉన్నప్పుడు దాంట్లో జాగ్రత్తగా సర్దుకున్నాడు. ఇప్పుడు 1,50,000 వస్తున్నా సర్దుకోలేకపోతున్నాడు. అంటే ఏంటంటే డబ్బు పెరుగుతున్నటువంటి ఖర్చులు పెరుగుతున్నాయి మనకు. దానివల్ల మెంటల్గా మనం అప్సెట్ అవుతున్నాం. అసలు గర్భస్రావాలు అవ్వకుండా ఉంటే గొప్పండి. అవును గురుగారు, ఇప్పుడు చాలా సమస్యలు అవే ఎక్కువగా. కడుపుతో ఉన్నప్పటి నుంచే రోజు హనుమాన్ చాలీసా వినటం నేర్చుకోవాలమ్మా.
వెంటనే మొదలు పెడితే పుట్టేటువంటి పిల్లలు దెబ్బ పండులాగా 3 కిలోలతో పుడతారు ఖచ్చితంగా. లేదు ఏదో జరగనంది ఏదో జరిగింది, కుదరలేదు, వెళ్ళలేదు అయింది, పిల్లలు పుట్టారు, వాళ్ళు స్తబ్దతగా ఉన్నారు. అప్పుడు ఏం చేయాలంటే రుద్రంలో అధ్యయవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషకు అహీగుశ్చ సర్వాంజంభయన్ సర్వాశ్చయాతు ధాన్య. ఈ మంత్రం తీసుకొని ఓం ఆం యం రం ఖేం ఖేం సంసృష్టం ధనముభయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః భియం దధానా హృదయేషు శత్రవః పరాజితాసో ఆపనిలయంతాం. ఓం ఆం యం రం ఖేం ఖేం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి క్రోం తన్నో హనుమత్ ప్రచోదయాత్ అని ఆంజనేయ స్వామి వరకు. ఇవన్నీ మంత్రాలు కష్టం అండి. మరలా సుందరకాండ సుందరమైనటువంటిది అండి. ఆ కాండ సుందరకాండ అంటేనే సుందరమైనటువంటిది. నువ్వు ఎప్పుడు కడుపుతో ఉన్నప్పటి నుంచి సుందరకాండ కానీ హనుమాన్ చాలీసా కానీ మొదలు పెడితే రోజుకు ఒకసారి వినటము, నీకు హాస్పిటల్కి వెళ్ళాల్సిన కర్మ పట్టదు. హాస్పిటల్కి వెళ్ళవలసిన కర్మ పట్టదు. చక్కగా దెబ్బ పండులాగా 3 కిలోల పైన పిల్లలు చక్కగా జన్మిస్తారండి. ఇక ఈ ప్రాబ్లమ్స్ ఎందుకుంటే ఇంకా నీవు ఎప్పుడైతే మానసికంగా మెంటల్గా టార్చర్ పడుతున్నావో అదంతా ప్రభావం పిల్లల మీదే పడుతుంది. అదేంటండి అంత టార్చర్ పిల్లల మీద పడుతుందో కడుపులో ఉన్న వాళ్ళకి అంటే, మీరు ప్రయాణం చేస్తున్నారు అనుకుందాం, ఒకళ్ళు ఏదో ఫోన్ వస్తుంది, అనవసరమైన మాటలు కొన్ని వింటారు, ఆ టెన్షన్ మనిషికి ఎక్కువ వచ్చేసేసి కంట్రోల్ తప్పి డ్రైవ్ చేస్తాడా, కంట్రోల్ డ్రైవింగ్ చేస్తాడా? కంట్రోల్ తప్పుతుంది, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది కదండి. అయితే ఇక్కడేమవుతుందంటే ఆమె చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న దాని ప్రభావం మొత్తం అతనికి వెళ్తుంది, లోపల ఉన్నటువంటి బిడ్డ మీద పడుతుంది. అందుకనే మనిషి ఎదిగిన మైండ్ ఎదగలేకపోవటం, లేదంటే కాస్త కొంతమంది ఏమో అది మనం తట్టుకోలేం ఆ గోలా అదంతా. ఇంకొంతమంది ఎంత మాట అన్నా అలానే ఉంటూ ఉంటారు. వీళ్ళకి మన్యు సూక్తం చాలా విశేషం అమ్మా. అంటే ఇప్పుడు వారు పఠించలేరు కాబట్టి తల్లి పఠించవచ్చా అండి, లేకపోతే మన్యు సూక్తం ఎవరు పఠించవద్దు, వినిపించాలి? సుందరకాండ, హనుమాన్ చాలీసా. చక్కగా ఎంఎస్ రామారావు గారు ఉంది, సుందరకాండ కొడితే వస్తుంది, అది వినిపించండి. హనుమాన్ చాలీసా ఆ రెండు ఆ పిల్లలు వినేటట్టుగా చిన్నప్పటి నుంచే. అప్పుడు తెలియదు, ఇప్పుడైనా సరే వాళ్ళు తినేటప్పుడు, వాళ్ళు ముద్ద తినేటప్పుడు అది పెట్టి అది వింటున్నాగా తింటే ఏమవుతుందంటే లోపల మొత్తం ఉన్నటువంటి విషాన్ని తీసేస్తుందమ్మా. అదెట్టా తీస్తుందండి అంటారు. అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు కదా. చిన్న సంబంధం లేకపోయినా సంబంధించిన కథ ఒకటి చెప్పి ముగిస్తానమ్మా. ఇది ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మీరు వెళ్ళి 1,00,000 రూపాయలు ఇచ్చి ఈ పూట సంధ్యావందనం కాస్త ఆలస్యంగా చేయండి అంటే ఒప్పుకోడండి ఆయన. నీ డబ్బు ఎవరికి కావాలి? ఆ సంధ్యావందనం చేసి తీరాల్సిందే, నువ్వు ఏదైనా చేసుకో. అంత ధర్మాత్ముడు. మీరు ఏదైనా చేయండి, బంగారపు కిరీటం పెట్టండి, 1-2 బంగారం పోయండి, 3 పూట్ల ఆ సమయాన్ని సంధ్యావం చేయండి మండ ఆయన. అంత ధర్మంగా ఉంటాడు ఆయన. అంత ధర్మంగా ఉన్న వ్యక్తి ఆ ఇంట్లో ఒకరోజు భోజనానికి రమ్మంటారు. భోజనానికి వస్తే ఆ ధర్మగుణానికి ఆ ఇంటి యజమాని చలించిపోయి, ఏది భోజనం చేసే పదార్థాలు కూడా ఏది 2 సార్లు వేయించుకోకూడదు ఉంటుంది మన నియమం. దాన్ని అనుసరించి ఉంటే ఆయన చలించిపోయి, ఇంత ధర్మాత్మని మనం చూడగలమా, చూడలేమని చెప్పి ఆ భోజనం చేసినటువంటి వెండి కంచము, వెండి చెంబు అవన్నీ ఆయనకే ఇచ్చేద్దామని మనసులో అనుకున్నాడు ఆయన. ఆయనకి ఇచ్చే సంస్కారం చేద్దామని చెప్పి భోజనం చేసి ఆ చెంబు తీసుకొని సందులో చేకూడుకోవడానికి వెళ్ళి చెంపట్టుకుని ఆయన వెళ్ళిపోయారు. అంతటి ధర్మాత్ముడు అని చెప్పిన ఆయన సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చాడు. అయ్యా క్షమించండి అంటే, అదేంటంటే ఇట్లా తీసుకుని మీకు మీరు అనుకోవడం సమస్య కాదు, మీ ఇంట్లో ఇవాళ వంట చేసిన మనిషి ఎవరు, ఆవిడ ఏం చేస్తుంది, ఎందువల్ల, అదేంటంటే అంటే మీ ధర్మపత్ని గారు వంట చేయలేదు ఇంట్లో, అది చేయలేదండి, బయట నుంచి ఎవరైనా వచ్చి ఉండాలి, వారికి ఏదైనా కాస్త చేతి వాటం అనేటువంటిది ఉండాలి. ఉందండి, ఉందండి అని అంటే ఎవరి చేతి వంట మనం తింటామో ఆ బుద్ధులు మనకు సంప్రాప్తం అవుతాయి. అందుకనే ఇళ్లలో ఇప్పుడంటే మనకు చాలా మంది వచ్చారు, కానీ పూర్వీయంలో ఆ అమ్మలక్కలు బంధువులు అందరూ కలిసి వంట చేసేవారు. ఇవాళకి మా ఇంట్లో ఏ ప్రోగ్రాం జరిగినా మేము అన్నదమ్ములు 3 100 మంది అయినా మేమే వంట చేసి పెట్టేస్తాం. మా ఇంట్లో ఇవాళ కూడా అంట్లు తోమడానికి అమ్మాయి రాదు, వంట చేయడానికి రాదు. మా నాన్నగారికి ఏంటంటే పెట్టేటువంటిది మనం పెట్టాలి, ఎవరో వండింది మనం పెడితే ఫలితం మనకు రాదు.
వాళ్ళకి ఏదైనా అలవాటు ఉంటుంది అది వాళ్ళకి వచ్చి ఆ పాపం కూడా మనకే సంప్రాప్తం అవుతుందని చెప్పి. సో ఆ వండేటువంటి విధానము, ఆ తినే విధానాన్ని అనుసరించి బుద్ధులు వస్తూ ఉంటాయి. అందుకనే దాని మీద ప్రోక్ష నీళ్ళు జరుగుతూ ఉంటాం దోషాలు పోవడానికి. కాబట్టి ఆ తినే పదార్థాన్ని అనుసరించి వాళ్ళకి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి కనుక ఆ తినేటప్పుడు ఏ ఆలోచన రాకుండా మేము త్రిసుబన్నము, అన్న సూక్తం ఇవన్నీ పారాయణ చేసుకుని తింటాం. కాబట్టి పిల్లలకి ఆ హనుమాన్ చాలీసా పెట్టి అది వింటుండగా పిల్లలకి పెట్టారనుకోండి, అది శరీరంలో మనిషికి చక్కటి తేజస్సుని, ఆ మనిషి కదలికల్ని అది మారుస్తుంది. షట్చక్రాల మీద అది దాని యొక్క ప్రభావం చూపించి ఆ షట్చక్రాలు అనేటువంటిది దాని పనితీరు ప్రారంభం చేస్తాయి. ఎప్పుడైతే పనితీరు ప్రారంభం చేస్తుందో ఎంత అమాయకంగా ఉన్న వ్యక్తి కూడా ఆటోమేటిక్గా తన విధానం ఏంటంటే గ్రహింపుకి వస్తుందండి. కాబట్టి ఒక్క విధానాన్ని అనుసరిస్తే చాలు. పెట్టి చక్కగా అన్నం తినిపిస్తే చాలు ఆ సమయంలో. కానీ సాధ్యమైనంత వరకు ఎక్కువసేపు వాళ్ళకి అది వినిపిస్తే భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ హనుమాన్ చాలీసా వింటుండగా పెడితే అది మంచిది. పిల్లలకి ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. ఈ బంగాళదుంప చిప్స్, ఆ చిప్స్, ఈ చిప్స్ కాకుండా అన్నం పెట్టినప్పుడు మాత్రం ఇది మన వాళ్ళు తెలివితేటలు ఎలా ఉంటుంది తెలుసా అండి? బంగాళదుంప తీసుకొచ్చి ఈ హనుమాన్ చాలీసా పెట్టి తినిపిస్తూ ఉంటారు. అది తినేదే కదా అని చెప్పి అన్నం భోజన పదార్థం చేస్తే అది పిల్లలకి ఎదుగుదలకు, వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఇవాళ వాళ్ళతో పాటు అవి పెరుగుతూ ఉంటాయి, అక్కడికి అవి తునిగిపోతాయి అమ్మా. దానికి ఆ పిల్లల మంచి జీవితానికి ఇది మూలం. ఉపయోగపడుతుంది. వివరించారు. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.